కీర్తన గ్రంథము 119 అధ్యాయము 165 వచనాన్ని చదువుకుందాం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. ఇక్కడ చదువుకున్న వాక్యములో మనం గమనిస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఉపదేశాన్ని, వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఆయన వాక్యం ప్రకారం నడుచుకుంటారో అలాంటి వారు ఆయన యొక్క ఉపదేశాన్ని ప్రేమిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళ హృదయములో ఉంచుకొని ఆ వాక్యానికి విధేయత కలిగి ఎవరైతే జీవిస్తారో అలాంటి వారు ఆయన ఉపదేశాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు. దేవుని యొక్క ధర్మశాస్త్రము అంటే దేవుని మాట, వాక్యాన్ని ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది వాళ్ళు ఎన్నెన్నో వాక్యాలు చెప్తారు, ఇతరులు కూడా ఎన్నో వాక్యాలు బోధిస్తారు, వాక్యాలు చెప్తారు. కానీ ఆ మాటలు కూడా వాళ్ళ పై పెదాల పైన ఉంటాయి. దేవుని వాక్యం పై పెదాల మీద ఉంటుంది, వాళ్ళ హృదయం బయట ఉంటుంది. మళ్ళీ ఎన్నో వాక్యాలు చెప్తారు, వాక్యాన్ని బాగా చదువుతారు, కానీ ఆయన ఉపదేశాన్ని, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోరు, ఆ వాక్యానికి విధేయత చూపించరు, ఆయన వాక్యాన్ని ప్రేమించరు. చూడండి, ఇది కాదు ప్రేమించడం అంటే. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం అంటే ఏమిటి? మనము మన హృదయంలో ఈ వాక్యాన్ని భద్రపరచుకోవడం, ఆ వాక్యం ప్రకారం జీవించడం, దేవుని వాక్యం ఏ విధంగా అయితే చెప్తుందో ఆ విధంగా నడుచుకోవడం, చెడుతనాన్ని విసర్జించుకొని ఈ లోకంలో ఉన్న పాపాన్ని విసర్జించి ఈ లోకము ప్రకారం నడవకుండా, ఈ లోకానుసారంగా జీవించకుండా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవించి దేవుని విశ్వాసం ఉంచి ఎవరైతే ఈ వాక్యములు ఉన్నట్టుగా ఈ వాక్యం ప్రకారం నడుచుకొని యేసు ప్రభు రాకడ వరకు నమ్మకం ఉండి యేసు ప్రభు రాకడికి సిద్ధపడి ఉంటారు, అలాంటి వారు ఆయన వాక్యాన్ని, ఉపదేశాన్ని ప్రేమించేవారు. అలాంటి వారు ఏం పొందుతారంట? ఎంతో నెమ్మది పొందుతారు. ఎవరైతే నిజంగా దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటారో వారి జీవితంలో ఎప్పుడు కూడా నెమ్మదే ఉంటుంది, ఎప్పుడు కూడా సంతోషము, సమాధానము అనుభవిస్తూ ఉంటారు. ఈ లోక శాంతి కాదు, సమాధానం కాదు, దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే సమాధానం వారు నిత్యము కూడా అనుభవిస్తారు వారి జీవితంలో. ఎందుకంటే వారు ఆయన వాక్యానికి వాళ్ళ హృదయంలో చోటిచ్చినారు, దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటున్నారు. కాబట్టి దేవుని శాంతి వారికి ఇస్తాడు ఆయన. అందుకనే వాక్యం కూడా సెలవిస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూడండి ఎంత మంచి మాట. ఎవని మనసు, ఎవరైతే
దేవునికి వారి మనసును అప్పగిస్తారో, ఎవరైతే దేవునికి వాళ్ళ హృదయాన్ని అప్పగిస్తారో, ఎవరైతే దేవుని మీద వాళ్ళ మనసు ఆనుకొని ఉంటుందో, వాళ్ళ హృదయం ఆనుకొని ఉంటుందో, వాళ్ళనంట దేవుడు ఏం చేస్తారంట, పూర్ణ శాంతి గలవానిగా చేసి కాపాడతారంట. ఎంత గొప్ప మాట చూడండి. అందుకని మన హృదయము దేవునికి ఇవ్వాలి, దేవుని వాక్యానికి చోటియాలి. అప్పుడు దేవుడు మనల్ని పూర్ణ శాంతి గల వాళ్ళగా కాపాడి ఆయన సమాధానంతో నింపుతాడు. ఈ లోకంలో చాలా మంది వాళ్ళ జీవితంలో ఓడిపోతున్నప్పుడల్లా, నీ జీవితంలో ఓడిపోతున్నప్పుడల్లా చాలా బాధపడుతూ ఉంటావు. అనుకున్నవి జరగకపోవడము, నీకు రావాల్సినవి రాకపోవడము, నువ్వు చేయవలసిన పనులు చేయకపోవడము, నువ్వు అనుకున్నవి జరగకపోవడము, ఇవన్నీ ఈ ఓటమిలో నువ్వెంతో బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటావు. ఇంకొంతమంది, చాలామంది అన్నీ ఉన్నా కూడా, ఈ లోకంలోని సిరి సంపదలు అన్నీ ఉన్నా కూడా నెమ్మది లేదు, వారికి సమాధానం లేదు. కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయంలో పెట్టుకొని ఆ వాక్యం ప్రకారం నడుచుకొని, ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో, యేసు ప్రభు మీద ఆనుకుంటుందో, అలాంటి వారిని దేవుడు సంపూర్ణమైన శాంతితో నింపుతారంట. ఎంత గొప్ప మంచి మాట. ఈ లోకంలో అందుకనే మనము సరే ఎన్ని కష్టాలు, ఒకవేళ దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నప్పుడు కొన్ని కష్టాలు బాధలు రావచ్చు. అలాంటి సమయములలో కూడా దేవుని సమాధానం మనకుంది కాబట్టి ఆ కష్టాలు కష్టాలుగా అనిపించవు, బాధలు బాధలుగా అనిపించవు, శ్రమలు శ్రమలుగా అనిపించవు మనకి. ఎందుకంటే ఆయన సమాధానంతో మనం తృప్తిపరుస్తున్నాడు కాబట్టి అవన్నీ కూడా మనకు సులువుగా మార్చబడతాయి. కాబట్టి దేవుని యొక్క శాంతి ఈ విధంగా ఉంటుంది. అందుకని ఈరోజు ఆయన వాక్యాన్ని ప్రేమించే వారికి మొదటికి ఏముంటుంది? నెమ్మది, సమాధానం ఉంటుంది. రెండవదిగా, వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. మొదటినేమో నెమ్మది పొందుతారు. రెండోదిగా, వాళ్ళంట ఎక్కడ కూడా త్రొట్టిల్లకుండా, పడిపోకుండా వాళ్ళు పునాది చాలా బలంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజమే. ఇక వాళ్ళు ఎందుకంటే వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, వాక్యం ప్రకారం నడుచుకుంటున్నారు, వాక్యాన్ని వాళ్ళ హృదయంలో చోటిచ్చినారు కాబట్టి, దేవునికి వాళ్ళ హృదయంలో చోటిచ్చినారు కాబట్టి, వాళ్ళు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకుండా, ఎన్ని తిరిగి చూడకుండా, లోకంలో లోకాశలలో పడిపోకుండా, వాళ్ళు ఎక్కడ కూడా కూలిపోకుండా, వాళ్ళు ఒక బండ మీద ఇల్లు కట్టబడిన విధంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాక్యము ఒక బండ లాంటిది. అందుకని యేసుప్రభు ఏం చెప్తాడు? ఎవడైతే నా మాటలు విని వాటి ప్రకారం చేస్తాడో బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును అని వాక్యం చెప్తుంది. అవును. అప్పుడు బండ మీద ఇల్లు కట్టబడితే ఏమవుతుంది? తుఫాన్లు వచ్చినా, పెనుగాళ్ళు వచ్చినా, అలలు వచ్చినా, ఏదొచ్చినా కూడా పడగొట్టలేవు ఆ ఇల్లుని. ఎందుకంటే పునాది బలంగా ఉంది కాబట్టి, బండ మీద ఇల్లు కట్టబడింది కాబట్టి. ఈరోజు మనం కూడా ఈ వాక్యం మీద మన జీవితం కట్టబడినప్పుడు మనం కూడా త్రొట్టిల్లిపోము, కూలిపోము, పడిపోము, ఈ లోకాశాలకి, లోకానికి చోటు ఇవ్వము. ప్రభు రాకడ వరకు మనం నమ్మకంగా జీవించగలుగుతాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడు, ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? లేకపోతే లోకాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు ఈ లోకంలోనే ఏది ప్రేమించినా నీకు నెమ్మది, సమాధానం ఉండదు.
నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చలేవు. నీ బాధల్ని సంతోషం మార్చలేవు. ఎవరు నీకు సంతోషనివ్వలేరు. కానీ దేవుడు ఆయన కృప ద్వారా యేసు ప్రభు నీకు సంపూర్ణమైన సమాధానం, శాంతినిచ్చే దేవుడండి. ఆయన వాక్యము, ఆయన కృప నీకు సంపూర్ణమైన సమాధానము, శాంతినిస్తుంది. అంతేకాకుండా నీ జీవితంలో ఎక్కడ కూడా పడిపోకుండా ఆయన వాక్యం నేను స్థిరంగా బలంగా నిలబెడుతుంది. అందుకని ఈరోజు ఆయన వాక్యానికి మనం లోబడదాము, ఆయన వాక్యం ప్రకారం నడుచుకుందాము. అప్పుడు దేవుడు తన సమాధానంతో నింపుతాడు. ఈ లోకంలో ఎక్కడ కూడా పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. అటు విధంగా జీవించుదాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.